నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వరల్డ్ హ్యూమన్ స్పిరిట్ డే, అంటే మనిషి యొక్క అంతరంగం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం అండ్ దానికోసం ఒక ప్రత్యేక రోజు అనేది కేటాయించడం జరుగుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి అంటే 2003 నుంచి కూడా వరల్డ్ హ్యూమన్ స్పిరిట్ డేగా ఫిబ్రవరి 17వ తారీఖుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 17వ తారీఖున వరల్డ్ హ్యూమన్ స్పిరిట్ డేగా అబ్జర్వ్ చేయబడుతుంది. సో మానవుని యొక్క అంతరంగం ఏ విధంగా ఉంది అంటే మనిషి యొక్క ఆలోచనలు ప్రభావితం చేసేదే మన యొక్క అంతరంగం అనమాట. సో హ్యూమన్ స్పిరిట్ అనేది మన డే టు డే లైఫ్ లో మనం ఎదగడానికి మానసిక ఆరోగ్యం కోసం ఎంత అవసరం. సో అది ఏ విధంగా ఉందో గుర్తించడం కోసమే ఈ యొక్క రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. అండ్ దీని ద్వారా ఏంటంటే మనిషి యొక్క అంతరంగం అనేది మన చుట్టూ ఉన్నటువంటి విషయాలతోటి, పరిసరాలతోటి అండ్ మన యొక్క జీవితంలో నైతిక విలువలు ఎంతవరకు ఉన్నాం, ఇటువంటి అన్ని విషయాలను కూడా మనం ఆలోచింప చేసుకొని మన ఉద్దేశాలు ఏ విధంగా మారాలో అంటే మన వ్యక్తిత్వాన్ని మార్చుకునే దిశగా మనం ఎలా ఉండాలో నేర్చుకోవడమే ఈ వరల్డ్ హ్యూమన్ స్పిరిట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ విధంగా ఒక రోజు ఉండాలని 2003 సంవత్సరం నుంచి మైకేల్ లెవీ గారు ఈ యొక్క హాలిడే రోజు అనేది ప్రతిపాదించడం జరిగింది. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ ని ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ మన యొక్క మానవత్వం ఎలా ఉంది అంటే శ్రద్ధగా ఎంతవరకు ఉండగలుగుతున్నాం, కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎంతవరకు ఉంది అండ్ మన యొక్క ధ్యానం అనేది ఎలా చేయగలుగుతున్నాం, మన ఏదైనా పర్పస్ఫుల్ గా మన ఏదైనా వర్క్ చేయాలంటే మనం ఏకాగ్రత చేయడానికి మనం మైండ్ ఫుల్ గా చేయాలి. అండ్ మెడిటేషన్ తోటి చేసినప్పుడు అది కంప్లీట్ గా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. అందుకోసమే మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క రోజు కోసం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలంటే మానవతా దృక్పథాన్ని ఎలా పెంపొందించుకుంటున్నాం అంటే మానవత్వం ఎంతవరకు ఉంది అండ్ మనతో పాటు మన యొక్క మనస్సాక్షి ఎలా ఉంది అంటే మన యొక్క అంతరంగంలో మనం ఎంతవరకు మన విలువల్ని కాపాడుకొని ఆధ్యాత్మికంగా ఎంత వ్యక్తిగతంగా పెరుగుతున్నాము అని అబ్జర్వేషన్ చేసుకొని మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికే వరల్డ్ హ్యూమన్ స్పిరిట్ డే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతుందంటే ఫిబ్రవరి 17న వరల్డ్ హ్యూమన్ స్పిరిట్ డే అనేది జరుగుతుంది. కర్ణాటక బడ్జెట్, సో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి కర్ణాటక బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బడ్జెట్ ఎంత ఇచ్చారంటే 3.71 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ సీఎం గారు తన యొక్క బడ్జెట్ 15వ బడ్జెట్ లో భాగంగా రాష్ట్రం యొక్క 15వ బడ్జెట్ లో భాగంగా లాస్ట్ ఇయర్ కన్నా కూడా 44,000 కోట్ల రూపాయల ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ ఈ యొక్క బడ్జెట్ లో ముఖ్యమైన అంశాలు ఎటువంటి అంశాలకి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించారనేది ఇంపార్టెంట్. సో 28,608 కోట్ల రూపాయలు అనేవి గృహలక్ష్మి స్కీమ్ కి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత 300 రూపాయలు అంగన్వాడీ సెంటర్లోని అలోకేట్ చేయడం జరిగింది. అంటే అంగన్వాడీ సెంటర్ల అభివృద్ధికి అండ్ వర్కింగ్ కోసం 300 కోట్ల రూపాయలు అనేవి వాళ్ళు కేటాయించారు. అండ్ దాంతో పాటు వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అంటే ఆడవారి సంక్షేమానికి 86,423 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ దాంతో పాటు చిల్డ్రన్ యొక్క సంరక్షణ కోసం 54,617 కోట్ల రూపాయలు అనేవి కేటాయించారు. అండ్ దాంతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల వారికి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం 27,674 కోట్లు అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ మనకి అమౌంట్ అనేది కన్నా కూడా ఎటువంటి పథకాల మీద వాళ్ళు కేటాయిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కర్ణాటక రాష్ట్రంలో ఆడవారి సంక్షేమం కోసం ఎక్కువగా నిధులు కేటాయించారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు అనేవి కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్మెంట్ బోర్డు కోసం కేటాయించడం జరిగింది. అసలు ఈ కళ్యాణ కర్ణాటక రీజన్ డెవలప్మెంట్ బోర్డు అనే దాన్ని ఇంతకుముందు హైదరాబాద్ కర్ణాటక రీజన్ డెవలప్మెంట్ బోర్డ్ గా పిలిచేవాళ్ళు. సో హైదరాబాద్ కర్ణాటక రీజన్ డెవలప్మెంట్ బోర్డ్ ఎప్పుడంటే మన హైదరాబాద్ అండ్ కర్ణాటక రాష్ట్రం కలిసి ఒక నిజాం గా ఉన్నప్పుడు అంటే ఒక పరిగణలోకి వచ్చినప్పుడు అవి రెండు కలిసి ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత దాన్ని కళ్యాణ కర్ణాటక రీజన్ డెవలప్మెంట్ బోర్డ్ గా తీసుకొని వచ్చారు. అండ్ ఈ యొక్క డెవలప్మెంట్ బోర్డు ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఏవైనా కొత్తగా జిల్లాలు ఏర్పడినా అండ్ అక్కడ ఉన్నటువంటి పరిసరాలని అండ్ ఎస్పెషల్లీ కర్ణాటక హైదరాబాద్ కి మధ్యలో అంటే తెలంగాణ పక్క రాష్ట్రాలకి బోర్డర్లో ఉన్నటువంటి ఏవైతే జిల్లాలు ఉంటాయో వాటి అభివృద్ధి కోసం 5,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అవేంటో కూడా చూద్దాం.
సో గృహలక్ష్మి స్కీమ్. సో గృహలక్ష్మి స్కీమ్లో వచ్చేసి నియర్లీ 2,000 రూపాయల ఆర్థిక సాయం అనేది పర్ మంత్ ఇంటి యొక్క పెద్దకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటి యొక్క పెద్ద అంటే ఇంట్లో ఉన్న ఆడవారిలో పెద్దవారు ఎవరైతే ఉంటారో, ఒక అమ్మగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, వారికి ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక చేయూత అనేది కల్పించడం జరుగుతుంది. అండ్ ఇది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పథకం అనమాట. అండ్ దాంతోపాటు కళ్యాణ కర్ణాటక, సో కళ్యాణ కర్ణాటక పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఇప్పటికైతే చాలా ప్లేసెస్లో తీసుకుని వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడైతే 6 ప్లేసెస్కి, సో 6 ప్లేసెస్కి ఈ యొక్క పథకం అనేది తీసుకుని వచ్చారు. వాటిలో మెయిన్గా ఏదంటే బీదర్ ఒకటి, బెల్లారి, కాలబుర్గి, అండ్ కొప్పాల్, రాయచూర్, యాదగిరి. సో ఈ 6 ప్లేసెస్ యొక్క అభివృద్ధి కోసం 5,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ కళ్యాణ గృహలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో, గృహలక్ష్మి స్కీమ్ కోసం కూడా నిధులు అనేవి కేటాయించారు. సో పర్ మంత్ 2,000 రూపాయలు గృహ యజమానిగా ఉన్నటువంటి ఆడవారికి నిధులు అనేవి ఇస్తారు. దాదాసాహెబ్ డెత్ యానివర్సరీ, సో దాదాసాహెబ్ ఫాల్కే గారి యొక్క డెత్ యానివర్సరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ 16 ఫిబ్రవరిన జరుగుతుంది. సో ఈ పథకంలో భాగంగా ఎలా ఉంది? సో దాదాసాహెబ్ ఫాల్కే గారిని మనం స్మరణ చేసుకోవడానికి ఈ యొక్క రోజు అనేది మనం గుర్తింపుగా తీసుకువచ్చాం, ఆయన యొక్క చనిపోయిన రోజుని. ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సో దాదాసాహెబ్ ఫాల్కే గారు రాజా హరిశ్చంద్ర అనేటువంటి మూవీని, ఫీచర్ ఫిల్మ్ని ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్గా తీసుకొని వచ్చారు. ఏ ఇయర్లో ఇలా తీసుకొని వచ్చారంటే ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్గా రాజా హరిశ్చంద్ర సినిమాని 1913లో అనమాట. సో ఆయనతో పాటు ఆయన్ని మన ఇండియన్ మూవీస్కి అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫాదర్గా అభివర్ణిస్తూ ఉంటారు. ఆయన యొక్క రియల్ నేమ్ వచ్చేసి దుండిరాజ్ గోవింద ఫాల్కే అనమాట. ఆయన పేరునే దాదాసాహెబ్ ఫాల్కేగా మార్చడం జరిగింది. అండ్ ఆయన చనిపోయింది ఫిబ్రవరి 16th కాబట్టి ఆయన చనిపోయిన రోజుని ఎప్పుడు స్మరణ చేసుకోవడానికి ఒక రోజుని గుర్తింపుగా తీసుకున్నారు. అండ్ ఆయన యొక్క నిర్మించినటువంటి వాటిలో గొప్పమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో మోహిని బంసాసుర్ అండ్ సత్యవాన్ సావిత్రి, లంకా దహన్, శ్రీకృష్ణ జన్మ అండ్ కళ్యాణ మర్దన్, ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రముఖమైనటువంటి సినిమాలు అనమాట. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏదైతే ఉందో అది ఫస్ట్ వచ్చినటువంటి ఆయన తీసినారు కాబట్టి అప్పటి నుంచి ఆయన యొక్క పేరును గుర్తుపెట్టుకోవడం కోసం ఆయన పేరు మీద అవార్డులు అనేవి కూడా మూవీ ఇండస్ట్రీకి కేటాయించడం జరుగుతుంది. కొమరవెల్లి రైల్వే స్టేషన్, సో కొమరవెల్లి రైల్వే స్టేషన్కి ఏదైతే ఉందో కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఫౌండేషన్ స్టోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో. సో ఎవరు ఈ యొక్క మీటింగ్ అనేది చేశారు అంటే కండక్ట్ చేశారంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి జి కిషన్ రెడ్డి గారు అండ్ ఎంపీ అయినటువంటి సీఎం మోహన్ యాదవ్ గారు ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరవెల్లి రైల్వే స్టేషన్. అసలు ఈ కొమరవెల్లి విలేజ్ అనేది చాలా ఫేమస్. ఎందుకోసం అంటే అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ అనేది అక్కడ ఉందన్నమాట. అది ఫేమస్ టెంపుల్. ఎవ్రీ ఇయర్ అక్కడ జరిగేటువంటి ఉత్సవాల కోసం చూడడం కోసం నియర్లీ 25 లక్షల మంది కూడా ఈ యొక్క ఉత్సవాలకి హాజరవుతూ ఉంటారు. అండ్ అక్కడ దర్శనం కోసం కూడా అండ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐడల్ ఉందో అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహం దేవుడిని దర్శించుకోవడం కోసం ఎంతో మంది కూడా ఎవ్రీ ఇయర్ అక్కడ సందర్శిస్తుంటారు. అందుకోసమే ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం కొమరవెల్లి రైల్వే స్టేషన్ కోసం ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. సో 16th కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ సోషల్ ఫోరం కమెన్స్డ్ అనమాట. సో 16వ వరల్డ్ సోషల్ ఫోరం అనేది ఎక్కడ నిర్వహించబడింది? సో ఎక్కడ నిర్వహించబడింది అంటే నేపాల్లో అనమాట. నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మాండ్లో వరల్డ్ సోషల్ ఫోరం డే అనేది నిర్వహించడం జరిగింది. అండ్ దాని యొక్క థీమ్ వచ్చేసి అనదర్ వరల్డ్ ఈస్ పాసిబుల్ అనే థీమ్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించారు. అసలు ఎందుకోసం ఇటువంటి ప్రోగ్రామ్ అంటే సో 16వ వరల్డ్ సోషల్ ఫోరం డే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 16వ కాన్ఫరెన్స్ అనమాట. అది వరల్డ్ సోషల్ ఫోరంకి సంబంధించినటువంటి మీటింగ్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఒక ర్యాలీ లాగా నిర్వహించడం జరిగింది.
అండ్ దాని యొక్క థీమ్ ఏంటంటే అనదర్ వరల్డ్ ఈస్ పాసిబుల్, అంటే మనం సామాజికంగా కలిసి ఉండటం అనేది ఇంకొక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి ఆకాంక్షతోటి ఇట్లా వరల్డ్ సోషల్ ఫోరం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ సొసైటీలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల్ని కూడా సమానంగా చూడాలి అనేది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి లక్ష్యం. దానిలో ఏంటంటే హారిజాంటల్ ఎక్స్చేంజ్, అంటే మన సివిల్ సొసైటీలో మన సామాజికంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి సమానావకాశాలు కల్పించాలి అనేటువంటిది. అండ్ దాంతోపాటు సోషల్ మూవ్మెంట్స్ అన్ని కూడా కలిసికట్టుగా అందరూ సమానంగా చేయాలి. దాంతోపాటు ట్రేడ్ యూనియన్స్ అనేవి ఏర్పాటు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా చేయాలి. ఇండివిజువల్స్ ఎవరైతే ఇందులో ఎవరెవరు పాల్గొంటారు అంటే న్యూ లిబరలైజ్ గ్లోబలైజేషన్ తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ నియంతృత్వాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి కట్టుగా ఉండి ఈ యొక్క వరల్డ్ సోషల్ ఫోరం అనేది తీసుకొని వస్తారు. అంటే ఎక్కడా కూడా సమాజంలో వ్యక్తికి మధ్య డిఫరెన్స్ ఉండకూడదు అని భావించేటువంటిదే ఈ చట్టం అన్నమాట. అండ్ ఇందులో నియర్లీ 1252 ఆర్గనైజేషన్స్ అనేవి ఇందులో పాల్గొనడం జరిగింది. ఎక్కడెక్కడ నుంచి అంటే 92 దేశాల నుంచి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని కూడా 5 రోజుల పాటు జరగబోయేటువంటి వరల్డ్ సోషల్ ఫోరంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 19 వరకు కూడా జరుగుతుంది. అండ్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే సామాజికంగా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సమాన గౌరవాలు ఉండాలి అని ఈ యొక్క వరల్డ్ సోషల్ ఫోరం అనేది ర్యాలీగా నిర్వహిస్తూ ఉంటారు. కాశీ ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి టి టారెట్ సింగ్ గారి యొక్క స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఢాకాలో. సో ఢాకాలో ఈ యొక్క స్టాచ్యూ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టారెట్ సింగ్ ఎవరు, సో ఈ టారెట్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రీడమ్ ఫైటర్. సో టారెట్ సింగ్ గారు ఎవరంటే కాశీ హిల్స్ ప్రాంతంలో ఫ్రీడమ్ ఫైటర్ గా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆయన మన బ్రిటిష్ కలోనిజం జరిగినటువంటి కాలనీలుగా ఏర్పడినటువంటి కాలంలో నియర్లీ 200 సంవత్సరాల క్రితము ఆయన ఈ యొక్క ప్లేస్ లో ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆయన అండ్ ఇక్కడ ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ ఢాకాలో ఆయన యొక్క విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఈ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారంటే మేఘాలయ రాష్ట్రం యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్వైన్బాలాల్ ధార్ గారు అండ్ హై కమిషనర్ అయినటువంటి ఇండియా బంగ్లాదేశ్ కి చెందినటువంటి ప్రణయ్ వర్మ గారు కూడా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొని ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి టారెట్ సింగ్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఇది ఆయన యొక్క ఇమేజ్. అండ్ పిఎం మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఎయిమ్స్ రేవారి ప్రాంతంలో హర్యానా అన్నమాట. హర్యానా రాష్ట్రంలో రేవారి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిమ్స్ కి ఆయన ఫౌండేషన్ స్టోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క రేవారి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నటువంటి ఫౌండేషన్ స్టోన్ ద్వారా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఎయిమ్స్ లో దానికోసం నియర్లీ 1650 కోట్ల రూపాయలు అనేవి వెచ్చించడం జరిగింది. అండ్ దీంతో పాటు అక్కడ 720 హాస్పిటల్ బెడ్స్ తోటి ఒక హాస్పిటల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ అక్కడ కొత్తగా ఒక న్యూ రైల్వే లైన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ మార్గం ఏదంటే రోహతక్, మెహరం అండ్ హన్సీని కలుపుతున్నటువంటి ట్రైన్ మార్గానికి ఆయన యొక్క ఫ్లాగ్ జెండా ఊపి ఆ యొక్క ట్రైన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎందులో భాగంగా అంటే గురుగ్రామ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ యొక్క ట్రైన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు పిఎం మోడీ గారు అనుభవ కేంద్ర జ్యోతిసర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంటే కురుక్షేత్ర అనేటువంటి విలేజ్ లో అనుభవ కేంద్ర జ్యోతిసర్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు నియర్లీ 17 ఎకరాల స్థలంలో ఒక పెద్ద మ్యూజియం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో రోహిత్ శర్మ గారి ఒక ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఏంటా హైలైట్ న్యూస్, రోహిత్ శర్మ గారు ఒక కొత్త రికార్డ్ అనేది చేయడం జరిగిందండి. ఆ రికార్డ్ ఏంటంటే ఇండియా తరఫున 4th హైయెస్ట్ రన్ మేకర్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈయన స్థానం అనేది సంపాదించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సౌరవ్ గంగూలీ గారి ప్లేస్ లో ఆయన రోహిత్ శర్మ గారు తన యొక్క కొత్త రికార్డ్ అనేది నెలకొల్పడం జరిగింది. దాంతో అండ్ 4th హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఆయన పేరు అనేది నిలిచిపోతుంది. అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 4th టెస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి రాజ్కోట్ ప్లేస్ లో జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆయన రికార్డులు అనేవి బద్దలు కొట్టడం జరిగింది.
అండ్ ఆయన యొక్క రన్స్ స్కోర్ వచ్చేసి 18,641 రన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికీ ఆయన 470 మ్యాచెస్లో పాల్గొని ఆయన యొక్క ఎవరేజ్ అనేది 43.35గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఆయన యొక్క సెంచరీస్, సో 47 సెంచరీస్ వరకు చేయడం జరిగింది. అండ్ దాదాపు 100 వరకు కూడా అర్ధ సెంచరీలు అనేవి చేసి రోహిత్ శర్మ గారు తన యొక్క స్థానాన్ని పొందుకున్నారు. అండ్ మన యొక్క ఇండియా టీంలో ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఈ యొక్క జరిగినటువంటి స్కోర్ ద్వారా మనకు తెలుస్తుంది. సో రోహిత్ శర్మ గారు అయితే 4th హైయెస్ట్ రన్ మేకర్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆయన యొక్క స్థానం అనేది పదిలం చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.